ఇప్పుడు గోంగూర పచ్చడిని రకరకాలుగా చేసుకుంటున్నాం గానీ, ఎప్పుడు చేసినలాగానే టేస్ట్ వస్తదా అంటే అస్సలు రాదు. కానీ నానమ్మలు, అమ్మమ్మలు చేసే కాలం అయితే ఎప్పుడు ఒకేలాగా టేస్ట్ అయితే వస్తది. వాళ్ళైతే రోట్లోనే దంచి చేస్తారు కదా! టేస్ట్ అయితే చాలా బావుంటది. మా అమ్మమ్మ చేసే గోంగూర పచ్చడి అయితే చాలా సింపుల్‌గా ఉంటది. డిఫరెంట్‌గా కూడా ఉంటది. చాలా టేస్ట్ అయితే ఉంటదనమాట. ఇంకా అలా రోట్లో దంచుతుంటేనే స్మెల్ అయితే అద్దిరిపోయింది. గోంగూర పచ్చడి ప్రాసెస్ అయితే ఒక్కసారి మా అమ్మమ్మ స్టైల్‌లో చూసేయండి. ఫస్ట్ అయితే గోంగూరనైతే నీట్‌గా ఉడకపెట్టేసేసుకొని పక్కన పెట్టుకోండి. దానిలో అయితే ఆయిల్ ఏసి ఫ్రై చేయాల్సిన అంత అవసరం లేదనమాట. ఉడకపెట్టుకుంటే సరిపోద్ది. ఎండుమిరకాయలు కూడా మంచిగా ఫ్రై చేసేసుకుని రోట్లో అయితే ఎండుమిరకాయలు వేసేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని మెత్తగా దంచేసుకోవాలి. ఎండుమిరకాయలు త్వరగా నలిగిపోవాలంటే కొంచెం గోంగూర ఉడకబెట్టిన దాన్ని వేసేసేసి మెత్తగా నలిగేంత వరకు ఎండుమిర్చి మొత్తం కలిసేంత వరకు మెత్తగా నంచేసేసుకుని మనం ఉడకబెట్టుకున్న గోంగూర కూడా మొత్తం వేసుకుని మెత్తగా ఇలా అయితే రుబ్బుకోవాలి. అంతవరకు నానమ్మలు అమ్మమ్మలు చేసే పచ్చళ్ళ టేస్టే వేరే లెవెల్ ఉంటాయి కదా! దీనిలో అయితే కొంచెం జీలకర్ర చిన్నులపాయలు కూడా వేసుకుని లాస్ట్లో 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకుని మంచిగా దంచేసుకోవటమే. ఇంకా తినేటప్పుడైతే ఈ ఉల్లిపాయ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.